నమస్కారం. ఈరోజు విజయోత్సవ సందర్భంగా కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 1 ఇయర్ అయింది. ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయితేనేమి, రూరల్ కార్యాలయంలో అయితేనేమి అందరూ కూడా విజయోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ కట్టింగ్లు అన్నీ చేసుకున్నారు. ఈరోజు రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత 339 అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. రూరల్ నియోజకవర్గం అన్నొచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని విధంగా ఆయన చాలా మంచిగా రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఈరోజు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత 1 ఇయర్ లోపలనే సూపర్ 6 పథకాల్లో 4 పథకాలని ప్రవేశపెట్టారు. తల్లికి వందనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తల్లి కూడా ఈరోజు ఎంతో సంతోషంగా తల్లికి వందనం పథకం పడుతున్నందువల్ల చాలా సంతోషంగా ఆమె అభినందన తెలియజేస్తుంది. ప్రతి తల్లి కూడా ప్రతి ఇంట్లో కూడా 2-3 ఉన్నా కూడా వాళ్ళకి ముగ్గురికైనా ఇద్దరికైనా కూడా ఆయన తల్లికి వందనం ఇస్తానని ఆ రోజు చెప్పాడు. చెప్పిన విధంగా ఈరోజు నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రేపు ఆగస్టులో ఫ్రీ బస్సులు మహిళలకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా దీపం పథకం అయితేనేమి పెన్షన్ 4,000 చేయడం జరిగింది. ఇలాంటి విధంగా ఏ సీఎం కూడా చేయలేదు. ఈరోజు మహిళలు ముందున్నారు అన్ని రంగాల్లో అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని మేము మహిళలను తెలియజేస్తున్నాము. ఈరోజు అమరావతిలో మహిళల్ని ఎంతో నీచంగా మాట్లాడినటువంటి సాక్షి టీవీ అయితేనేమి కొమ్మి శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. కానీ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, కఠినంగా శిక్షించాలని నేను తెలియజేస్తున్నాను. మహిళలందరూ కూడా ఒక్కసారి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటకు తెచ్చారంటే సాక్షి టీవీ కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతుండడని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.